planet, save soil. Our power, our planet, save soil. ఈరోజు ఎంతో శుభదినము. కేబీఆర్ పార్క్ దగ్గరికి అనుకోకుండా వచ్చి నేను ఈ సేవ్ ఆయిల్ మీద జరిగేటువంటి కార్యక్రమాల గురించి మరియు ప్రత్యేకంగా ఈ యానిమల్స్ కి తర్వాత నాన్ మోటార్ సైక్లింగ్ దీని గురించి తెలుసుకున్నాను. అయితే ఈ సందర్భంగా వీరు కోరిన మీదట ఈ యొక్క కేబీఆర్ పార్క్ సంబంధించి జరిగే కొన్ని అన్యాయాలు అక్రమాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ ప్రకృతి లాస్ కి సంబంధించి విరుద్ధంగా మరి ఇక్కడ కొన్ని కట్టడాలని చేస్తున్నారని మనకు తెలిసింది. హైకోర్టులో దీని మీద ఒక రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది. ఆ రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏం చేశారంటే స్టేటస్ కో లేకుండా చేశారు. అందువల్ల ఈ కట్టడాలన్నీ జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము ఎక్కడైనా వన్యప్రాణులు ఉన్న దగ్గర కానీ లేదా వృక్ష అడవులు లాంటి లేదా ఇట్లాంటి పార్కులు ఉన్న దగ్గర డెప్త్ లోకి డిగ్ చేయడానికి లేదు. డెప్త్ లో డిగ్ చేస్తే ఒక 10 కిలోమీటర్స్ అండ్ అబౌవ్ డిస్టెన్స్ లోనే చేయాలి. అలా కాకుండా ఇక్కడ డెప్త్ లో కనుక చేస్తే ఏమవుతుందంటే వాటర్ కింద నుంచి పర్కులేట్ అయ్యి ఆ క్లైమేట్ డ్యామేజ్ పైన ఎలా జరుగుతుందో కింద భూమాతకు కూడా డ్యామేజ్ జరిగి ఆ పర్కులేట్ అయిన వాటర్ వల్ల ఈ వన్యప్రాణులు మరియు వృక్షాలు కూడా నష్టపోయి చనిపోయే అవకాశాలుండి ఈ కేబీఆర్ పార్కు సమూలంగా నిర్మూలించబడే స్థాయికి వెళ్లేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో ఆ తీర్పు ప్రకారము ఎన్ని కిలోమీటర్ల దూరంలో మీరు తవ్వకుండా ఉండాలో ఆ నియమాన్ని పాటిస్తూ దాన్ని తవ్వకుండా చేస్తే ఈ కేబీఆర్ పార్క్ ని ఇక్కడున్న వన్య ప్రాణుల్ని వృక్షాలని కాపాడుకునే వాళ్ళం అవుతాము. కానీ ఇప్పుడు తెలివిగా గవర్నమెంట్ నాకు అర్థమైన ప్రకారము ఈ కేబీఆర్ పార్క్ ముందల ఏమీ చేయకుండా ఆ పక్కన అంటే కొంత దూరంలో కన్స్ట్రక్షన్స్ చేసి ఆ చేసిన తర్వాత ఇవన్నీ చేసేసాం కాబట్టి ఈ ఫర్దర్ గా చేయకపోతే ఇన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుందనే ఒక మాట చెప్తూ కేబీఆర్ పార్క్ ముందల కూడా ఇవి చేయాలనే ఒక ప్లాన్ తోటి ఇది చేస్తున్నారని నాకు అర్థమైంది. అదే కనుక జరిగితే దట్ ఈజ్ ఇల్లీగల్ లాస్ అండ్ లీగల్ ఇల్లీగాలిటీ అండర్ ద గైజ్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ థింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే యు ఆర్ డూయింగ్ ఇట్ ఈజ్ ఇన్కరెక్ట్. అక్కడ పెట్టారు ఇన్కరెక్ట్. దట్ వే దిస్ లీగల్ ఇల్లీగాలిటీ అండ్ ఇల్లీగల్ లాస్ హ్యావ్ టు బి కర్బ్డ్. ద యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సారీ తెలుగులో చెప్తాం. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లాస్ గురించి అన్న మీరు మాట్లాడతారా? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లాస్ లో మనకు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవి రెండు మనం చదివినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క జీవికి, ప్రతి చెట్లకి అన్నిటికి కూడా మానవ హక్కుల్లాగా ఫండమెంటల్ హక్కు ఉందండి. ఫండమెంటల్ రైట్ ఉంది. ఎలాంటి రైట్ అంటే ప్రశాంతంగా ఎటువంటి కలుషితమైనటువంటి వాతావరణం లేకుండా మరి జీవించే హక్కు. అదేవిధంగా అందరి పట్ల ఒక బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత ఏంటంటే అందరూ కూడా అలా జీవించాలి, అలా జీవించేదానికి నేను దోహదపడాలి అనేటువంటి ఒక ఫండమెంటల్ రైట్ అనేది ఉంది. అది న్యాచురల్ రైట్ బై బర్త్. అంటే బై బర్త్ అంటే కేవలం మనుషులే కాదండి, జంతువుల బర్త్ వల్ల కూడా, లేకపోతే వృక్షాల బర్త్ వల్ల కూడా వాటికి ఆ హక్కు వచ్చింది. అది వైలేట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఆర్టికల్ 32 కింద లేదా 226 కింద ఫండమెంటల్ రైట్ ఇంప్లిమెంటేషన్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్లి మనం అది కోరి ఆ రెమెడీని పొందే హక్కు మనకు ఉంది. దాంతోపాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని రాష్ట్రం గాని కేంద్రం గాని ఎలా నడుచుకోవాలి, ఎటువంటి చట్టాలు తయారు చేయాలనే దానికి మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వ్యాపారాల లక్షణాలతోటి, అంటే వ్యాపారానికి ఉండాల్సినటువంటి లక్షణాలతోటి ఇటు గవర్నమెంట్ గాని ఇటు ప్రజలు గాని నాకేంటి లాభం అని మాత్రమే ఆలోచిస్తూ వాతావరణ హక్కుల్ని
ఆ చట్టాలని ఉల్లంఘన చేస్తూ ఫండమెంటల్ రైట్స్ కూడా ఉల్లంఘన చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీకు తెలుసు గ్రీన్ జడ్జెస్ అని కొంతమంది ఉన్నారు, సుప్రీంకోర్టులో కూడా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు లేరు. ఆ గ్రీన్ జడ్జెస్ చెప్పింది ఏంటంటే మీరు ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ప్రాపర్టీస్ ఏర్పడుతున్నా అల్టిమేట్ గా మీరు తినే ఆహారం కలుషితం అయితే మీరు మంచి జీవనాన్ని గడపలేరు. కాబట్టి కలుషితమైనటువంటి వాతావరణం, కలుషితమైనటువంటి ఫుడ్ లేకుండా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఆ చట్టాలని అమలు చేస్తూ ఆ చట్టాల్లో ఏమైనా లోపాలుంటే ఆ లోపాలని మీరు సరిదిద్దాలి, చట్ట సవరణలు చేయాలి. ఆ లోపాలని సరిదిద్దుకొని సమాజ జీవనము పారదర్శకతతోటి, జవాబుదారీతనంతో, సమతా మమతా మానవతా భావాలతోటి భారతీయ సంస్కృతిలో భాగంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అందరం కూడా చట్టాలని గౌరవించి మీరు అలాంటి పెద్దలందరూ చెప్పినటువంటి మంచి మాటల స్ఫూర్తితోటి ఆచరణలో ప్రకృతిని కాపాడాలి, ఎన్విరాన్మెంటల్ లాస్ని కాపాడాలి. ఎన్విరాన్మెంటల్ లాలో భాగంగా ఒక చెట్టుని కొట్టడం జరిగితే దానికి శిక్ష ఉందండి, కానీ అది ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. అదే విధంగా మరో విషయం ఏంటంటే మనం ఇళ్లలో కూడా చెట్లని ఏదో అందం కోసం పెట్టుకుంటున్నాం, కానీ దానివల్ల వచ్చే లాభాల గురించి, దానివల్ల ప్రకృతిలో జరిగే మంచి గురించి తెలుసుకొని దాన్ని గనక చేస్తే అది చాలా మంచి జరుగుతుంది. మంచి సమాజాన్ని ఆశిద్దాము, ప్రతి ఒక్కరం కూడా కృషి చేసి వాతావరణాన్ని కాపాడదామని చెప్పి చెప్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు టుడే మేము ఇక్కడ సేవ్ సాయిల్ క్యాంపెయిన్ లో పీపుల్ అవేర్నెస్ ఇస్తున్నాం. బట్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సాయిల్. యాక్చువల్లీ ఎర్త్ లో 3-6% ఆర్గానిక్ కంటెంట్ ఉండాలి, కానీ నౌ 0.5% డిగ్రేడ్ అయిపోయింది. అందరూ తెలుసుకోవాలి, ఇలా మనకి సాయిల్ సేవ్ చేయాలి, గవర్నమెంట్ పాలసీస్ తీసుకురావాలి, సాయిల్ డిగ్రేడేషన్ కి ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి, రీజనరేటివ్ ఫార్మింగ్ కి హెల్ప్ చేయాలి. దీని గురించి మీరు బహుశా మీకు నా గురించి తెలియదేమో, చెప్పాలి కాబట్టి. నా పేరు నేరళ్ళ మాల్యాద్రి. నేను డిస్ట్రిక్ట్ జడ్జిగా వాలంటీర్ పెట్టి వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టులో అండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. ఐఎమ్ ఆల్సో యూట్యూబర్. ఐ నో అబౌట్ దిస్. ఇప్పుడు మీరు ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా ఆ కాన్సిక్వెన్సెస్, భూమాతని ఇబ్బంది పెట్టడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అందరూ క్రియేట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత లేకపోతే అవసరం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మీరు వెళ్ళి మీకు ఈ పరిణామాలు అంటే భూమాతని, అంటే మనకి మీకు తెలుసు 5 మంది మాతలు ఉన్నారు మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల ప్రకారం. భూమాత, మాతృభాష, మాతృభూమి, తర్వాత గోమాత, దాని తర్వాత ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇవన్నిటినీ మనం మన సంస్కృతిలో, హిందూ సంస్కృతిలో అయితే భారతీయ సంస్కృతిలో తల్లులుగా భావిస్తాం. అటువంటి తల్లినే ఇబ్బంది పెట్టేసి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీకు తెలుసు, బహుశా ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కన్స్ట్రక్షన్ కూడా ఆపాలని చాలా మంది ఎన్విరాన్మెంట్స్ హైకోర్టులో వేస్తున్నారు. టెంపరీ రిలీఫ్ ఇచ్చారు కాబట్టి వెంటనే దాన్ని కట్టేస్తున్నారు. ఈ పార్క్ ఉంది కదా, కేబీఆర్ పార్క్, ఇక్కడ చేసే కన్స్ట్రక్షన్స్ వల్ల లోపల భూమి ఇంటర్ఫియర్ అయ్యి ఈ పార్క్ కూడా ఇబ్బంది పడుతుందని ఎన్విరాన్మెంటలిస్ట్ యొక్క అభిప్రాయం. సో దాని మీద హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది, కన్సిడర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని ప్రకారం ఎక్కడైనా ఎన్విరాన్మెంటల్ మీరుంటే ఇన్ని కిలోమీటర్ల దూరంలో, అంటే ఇట్లాంటి ఫారెస్ట్ లో ఉన్నప్పుడు ఇన్ని కిలోమీటర్ల దూరంలో భూమిని టచ్ చేయకూడదు, ఇంటర్ఫియర్. సో మరి ఇక్కడ ఏం జరగబోతుందో చూద్దాము. బట్ ఓవరాల్ గా ఇలాంటి అద్భుతమైన మంచి కాన్సెప్ట్ తీసుకొని మీరు పిల్లలు ఇలా చేయటం అనేది నిజంగా న్యాయబద్ధము, ధర్మబద్ధము, మన సంస్కృతిలో భాగము. మనం చెట్టుని, పుట్టుని అన్నిట్లో కూడా మనం, అంటే వనాలని, భూముల్ని అన్నిట్లో కూడా మనం మరి
మాతృమూర్తిని చూస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఒక చర్చ కూడా జరుగుతుంది. సీతమ్మ దేవి భూమిలో నుంచి వచ్చింది. సో సీతకి తల్లి భూమాతే కాబట్టి రాముడి యొక్క భార్య సీత కూడా అంటే మనం పూజించే దేవత కూడా భూమాత నుంచి అంటే తల్లిగా ఉంది. కాబట్టి మన దైవభక్తితో కానీ లేకపోతే మన సాంప్రదాయాల్లో భాగంగా భూమాతని కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇట్లా మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యక్షంగానే నిజంగా మీ స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా ఎంతో కొంత కృషి చేస్తూ మరి భూమాతను కాపాడుకుంటారని అనుకుంటున్నాను. ప్రస్తుతం మా సంస్థలు చాలా సంస్థలు స్థాపించున్నాను. కొంచెం నెట్లోకి వెళ్తే నా గురించి తెలుస్తుంది. ఇప్పుడు మేము కాన్సెప్ట్ ఏం జరుగుతుందంటే ఈ చెట్లకి నెక్స్ట్ ప్రకృతిలో ఉన్న అన్ని జీవులకి రోజు అట్లీస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవరికొవరికి ఇచ్చి మీరు కొంత దయతోటి త్యాగంతో చేయాలని ఒక కాన్సెప్ట్ చేస్తున్నాము. దాంట్లో మా సంస్థలో ఉన్న సభ్యులందరూ రోజు 1 గ్లాస్ వాటర్ మినిమం. ఇప్పుడు మజ్జిగ కూడా ఇస్తున్నారు కొన్ని ప్లేసెస్ లో. ఈ 2 రాష్ట్రాల్లో అయితే తీవ్రంగా చేస్తున్నారు. మేము పెట్టిన సంస్థలన్నీ కూడా ఈ కరోనా వచ్చిన ఇబ్బందుల వల్ల ఇక్కడ భూమికి జరిగిన నష్టం కానీ లేకపోతే అప్పుడు కొంత మంచి జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ తగ్గింది కాబట్టి దాని ఎఫెక్టే ఇప్పుడు చాలా వేడి వస్తుంది. ఈ రోజు కొంచెం వర్షం వస్తుందని అంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం, మంచి విషయం. దీన్ని మీరు తీసుకొని ముందుకెళ్ళటం వల్ల మన సంస్కృతి మీలో కూడా చాలా మార్పు వస్తుంది. అంటే అందరి మీద కరుణ దయ వస్తుంది. మన బుద్ధుడు వివేకానందుడు చెప్పిన విధంగా మరి ఇది ఎంతో జ్ఞానాన్ని మీరు పొందుతున్నారు. వివేకానందుడు చెప్పాడు, ప్యూర్ నాలెడ్జ్ అండ్ ప్యూర్ లవ్ ఆర్ వన్ అండ్ ద సేమ్ థింగ్. ద పాత్ ఆఫ్ లవ్ ఈజ్ మచ్ ఈజియర్ దాన్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్. ఫాలో ద పాత్ ఆఫ్ లవ్ అని. సో ప్రేమని మీరు భూమి మీద చూపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీ స్ఫూర్తితోటి ఇంకా చాలా మంది ఈ మంచి చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కెన్ ఐ డూ యువర్ నేమ్ ప్లీజ్? I'm Jyotika. What are you doing? I'm a software engineer. Today, so ఈరోజు KBR లో సేవ్ సాయిల్ క్యాంపెయిన్ అని గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యి పీపుల్ గ్యాదర్ క్రియేట్ చేయడానికి ఒక వాకథాన్ లో ప్లాన్ చేశాను. I'm Mahati. నేను కూడా తనతో పాటు వచ్చాను. తనకి ఐఎమ్ ఆల్సో వాలంటీర్ ఆఫ్ Please. సో మచ్ Body. What could I get you? Chittoor district. What is the name of this organization? So this is related to Isha Foundation. Which was This is Lead India Foundation. we met some people there, so we got there. Otherwise, you're part of the Isha Foundation. Isha Foundation. Yeah. Very good. Thank you very much. Without your permission, that will be given to press.